హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్. ఈరోజు వీడియోలో అయితే గడపకి ముగ్గులైతే ఈజీగా ఎలా వేసుకోవాలో అయితే చూపిస్తున్నాననమాట. కరెక్ట్‌గా 1 ఇయర్ అయ్యింది మేము గడపకైతే ముగ్గులు వేసుకొని. 1 ఇయర్‌కే బాగా పాడైపోయాయి. ఫస్ట్ అయితే పేపర్‌తోని తుడిచేసామనమాట. పేపర్ ఉంటది కదా! శాండ్ పేపరు దాంతో అయితే తుడిచేసాము. పెయింట్ అంతా అక్కడక్కడ ఉన్నదంతా వచ్చేసిందనమాట. తర్వాత అయితే ప్రైమర్ వేశారనమాట. తర్వాత అయితే ప్రైమర్ వేసి ఒక 2 డేస్ ఆగిన తర్వాత అయితే యెల్లో కలర్ అయితే మేమే వేసుకుంటున్నాము. మా హస్బెండ్ అయితే బయట నుంచి తెప్పించి ఏయిస్తానంటారు గానీ పెయింట్లు ఎందుకు నాకే ఏయడం ఇష్టం. లాస్ట్ ఇయర్ కూడా మా పక్కింటి అమ్మాయి, నేను కలిపి వేసామనమాట. ఈసారైతే పిల్లలున్నారు కదా! పిల్లలేస్తామని సరదా పడుతుంటే వెయ్యమన్నాననమాట. సొంత ఇల్లుంటే ఇదొక బెనిఫిట్. మనకి ఏది కావాలంటే అది చేసుకోవచ్చు అని నా ఫీలింగు. మనం ఏది కావాలంటే అది చెయ్యొచ్చు. అది బాగున్నా పర్లేదు, బాగోపోయినా పర్లేదు. మనమే కదా ఉండేది. మనం ఫ్రీగా కూడా చేసుకుంటున్నాం కదా! ఒక గడపకి కనీసం 500 అయినా తీసుకుంటారు. ప్రైమర్ వేసి, పెయింట్ వేసి, ముగ్గులు వేయడానికి. అదైతే సేవ్ చేసినట్టే కదా! కానీ అస్సలా మమ్మల్ని అయితే వెయ్యొద్దని అన్నారు. పెడతానని అన్నారు పెయింటర్లని. నేనైతే వేస్తాము మేమే, ఎలా ఉంటుందో చూద్దామనేసి లాస్ట్ ఇయర్ కూడా మేమే కదా వేసాము అనేసి అయితే స్టార్ట్ చేసాము. పెయింట్ వేయడం ఎవరికైనా నచ్చుతుంది కదా! పెయింట్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. పెయింట్ వేసేటప్పుడు ఫస్ట్ ఉన్న పెయింట్ని మాత్రం శాండ్ పేపర్తో అయితే క్లీన్ చేసుకోవాలి. తర్వాత అయితే ప్రైమర్ వేసుకోవాలి ఫస్టు. అప్పుడు ఎక్కువ కాలం ఉంటుంది. అయినా సరే 1 ఇయర్ వరకే ఉంటుంది. ఎందుకో అన్ని చేసినా సరే 1 ఇయర్ వరకే ఉంటుంది. డల్‌గా అయిపోతుంది. అంటే పెయింట్ మీద పసుపది రాసేస్తున్నాననమాట నేను. అందువల్లేమో పాడైపోతుంది. నీట్‌గా అయితే ఉండడం లేదు. అందుకే మార్చేసాననమాట. జాన్యువరి 1కి బాగుంటుందనేసి మండే రోజైతే చేసామనమాట. యెల్లో కలర్ పెయింట్ అయితే సాటర్డేనే వేసేసాము. మండే రోజేమో ముగ్గులు వేసామనమాట. ఇదైతే సాటర్డే తీసిన వీడియో అనమాట. పెయింట్ వెంటనే వేయడం అవ్వదు కదా! ఫస్ట్ అయితే యెల్లో కలర్ వేసాము. మళ్ళీ సండే ఏమో ఇంకో కోటింగ్ వేసాము. తర్వాత మండే ఏమో ముగ్గులు వేసామన్నమాట. నాకు ఎందుకో పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. కానీ అంత పర్ఫెక్ట్‌గా రాదు. కొంచెం వేసిన తర్వాత ఈ పిల్లలు వదిలేస్తారు. కొంచెం వేసిన తర్వాత అయితే చిరాకు వచ్చేస్తుంది. ఏదో విధంగా వేసేసాంలా అనిపిస్తుంది. తర్వాత అయితే ఈ తిలకం సీసాలైతే ఆ క్లాత్‌కి కట్టేసి దాంట్లో పెట్టేసి పెయింట్ దీంతో వేస్తే చుక్కలైతే చాలా నీట్‌గా వచ్చాయి. తిలకం సీసా అయితే పట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. నేను బ్లౌజులు కుడతాను కదా! అవి లైనింగ్‌లనమాట. కొత్త క్లాతే గడప కదా అనేసి కొత్త క్లాతే తీసుకున్నాను. లైనింగ్‌లో మిగిలిన క్లాత్ అనమాట అది. డబల్ ఫోల్డ్ పెట్టేసి దారం అయితే కట్టేసుకున్నాను. మొత్తం ద్వారం మొత్తం కూడా ఇదే దీంతోనే పెట్టేసుకున్నాను అనమాట. ఇంతకుముందైతే బటన్ కూడా కట్టాను. లాస్ట్ ఇయర్ వీడియో తీసినప్పుడు కూడా చేశాననమాట. యూట్యూబ్‌లో పెట్టాననమాట. అప్పుడు బటన్ పెట్టాము. ఇప్పుడైతే పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. చుక్కలు కూడా కొంచెం పెద్దగా వస్తే నిండుగా ఉంటుందనేసి అయితే తిలకం సీసాలు అయితే తీసుకున్నాను అనమాట. దీన్నైతే కాటన్ క్లాత్ కట్టేసి దారం కట్టేసాం అనమాట. ఈ విధంగా అయితే ఓన్లీ వైటున రెడ్ కలరు పెయింట్లకే ఇలా చేసాం అనమాట. గ్రీన్ అయితే మామూలు మధ్యలో పెట్టేసాం అనమాట బ్రష్‌తో పాటు. దీనివల్ల అసలు చేత్తో పెడితే అసలు పెయింటు ఎంత చిన్నగా పెట్టినా సరే కారిపోతుంది. దీంతో కూడా ఫస్ట్‌లో కారిపోయింది అక్కడక్కడ.
ఇలా కట్టుకుంటే మాత్రం చాలా ఈజీగా పట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మన చేత్తో చేసింది ఏదైనా చాలా సాటిస్ఫాక్షన్ కదా! నాకు అలాగే అనిపిస్తది. ప్రతీదీ చెయ్యాలనిపిస్తది నాకైతే. మన వల్ల ఎందుకు కాదు అనిపిస్తది నాకైతే. ప్రతీదీ అంతే. ఎందుకు కాదు, మన వల్ల ఎందుకు కాదు అనిపిస్తది. ఇప్పుడు ప్రతీదీ యూట్యూబ్‌లో అయితే దొరుకుతుంది కదా! నేనైతే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కూడా కుట్టాను. ఆ బ్లౌజ్ ఇదేననమాట ఇది. నేను అప్పుడైతే వీడియో తీయలేదు. నాకు రాదు కదా! అంతా కరెక్ట్‌గా చూసి కుట్టానైతే. చాలా పర్ఫెక్ట్‌గా వచ్చిందనమాట. అందరూ చేస్తున్నారు కదా! మనమెందుకు చెయ్యలేము అనిపిస్తది. కానీ కొన్నిసార్లు హిట్ అవుతాయి. కొన్నిసార్లు ఫ్లాప్ అవుతాయి. ఫ్లాప్ అయ్యాయని ఊరుకుంటే అవ్వదు కదా! మోడల్ బ్లౌజులవి కుడతాను ఒక్కొక్కసారి. ఒక్కొక్కసారి ఫ్లాప్ అవుతాయి. ఒక్కొక్కసారి అయితే మంచిగా వస్తాయి. ఏదైనా అంతే కదా! పాడైపోయాయని వదిలేస్తే ఇంక మరి మనకి ఇప్పటికీ రావు. ఇలా అయితే 2 ప్రిపేర్ చేసుకున్నాననమాట. 2 క్లాత్‌కైతే కట్టేసాను. ఇలా అయితే రెడీ చేసుకున్నాను 2 కూడా. తర్వాత అయితే ద్వారానికైతే పెట్టేసుకుంటున్నామనమాట. ఫస్ట్ అయితే ద్వారంకి చుక్కలే అసలు సాంప్రదాయంగా ఉంటుంది కదా! అందుకని అయితే ఈసారి అయితే చుక్కలు పెడదామని అయితే డిసైడ్ అయ్యాము. ఇలా కట్టుకుంటే చుక్కలు పెట్టేసుకోవచ్చు. దాంతోనే డిజైన్ కూడా వేసేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే వైట్‌తో వేస్తున్నాము. వైట్‌తో చుక్కలు అయితే పెట్టేసాము పూర్తిగా. ద్వారానికి ముందు వైపు ఉంటుంది కదా! దానికైతే వైట్‌తో చుక్కలు పెట్టేసాము. వైట్ ఓపెన్ చేసి ఫస్ట్ డిప్ చేసి ఫస్ట్ ఎలా వస్తుందా అని ఒక పేపర్ మీద అయితే చెక్ చేస్తున్నాను అనమాట. చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో, నిండుగా వచ్చింది అసలు. చూడండి ఈ విధంగా అయితే చాలా ఈజీగా సింపుల్గా పెట్టేసుకోవచ్చు అనమాట బొట్లు అయితే. ఫస్ట్ అయితే వైట్‌తో వేస్తున్నాను. వీడియో తీయడం కూడా ఆర్టే కదా! వీడియో తీసినప్పుడు కూడా ఉంటదనమాట. బాగా తీయడం, తీయకపోవడం అనేది. మనం ప్రెజెంటేషన్ చేయలేకపోతున్నాం అనమాట మేమైతే. అందువల్లే సరిగ్గా వ్యూస్ అయితే రావడం లేదు వీడియోస్‌కి అని నాకు అనిపిస్తుంది. ఇలా అయితే వైట్ అయితే మొత్తం పెట్టేసుకున్నాం అనమాట. వైట్ అయితే కంప్లీట్ అయిపోయి ఇప్పుడు రెడ్ దాంతో పెడితే అసలు వైట్ పక్కన రెడ్ పెడితే అసలు ఎంత నిండుతనం వచ్చేసిందో నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు మన చేత్తో పెట్టుకునేది ఏదైనా నాకు అది బాగున్నా బాగోకపోయినా నాకు చాలా ఇష్టం. అందువల్ల నేను చేయడానికి ట్రై చేస్తాను. ముగ్గులు అవి పెట్టాలంటే కనీసం 2-3 అవర్స్ పడుతుంది. ఎలాగ చేసుకుంటే మనకి 2-3 అవర్స్ పట్టేది ఒక 1 అవర్లోనే అయిపోతుంది అనమాట. ఇంక దాంతో అలాగా చుక్కలు పెట్టేసుకోవడమే కదా! చేత్తో అయితే చెయ్య కూడా పాడైపోతుంది కదా పెయింట్లో పెడితే. అలా అన్నట్టు అది సరిగ్గా ముంచకపోవడం వల్ల అక్కడక్కడ ఉంటదన్నమాట. మళ్ళీ ముంచేసి పెట్టేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి అంత నిండుగా వచ్చింది కదా! నాకైతే చాలా బాగా నచ్చింది. ద్వారం ముందు కూడా ద్వారం ఎంతైతే వెడల్పు ఉందో అంత ముందుకు కూడా పెయింట్ వేసుకున్నాం అనమాట. ద్వారం ముందు ముగ్గు పెట్టుకుందామన్న ఐడియాతోనైతే అలా వేసుకున్నాం అనమాట. చూడండి దీంతోనే ఫ్లవర్స్ లాగా మధ్యలో వైట్ కలర్ మార్చుకొని ఇంకా బ్లూ అలాంటివి ఏమన్నా పెట్టుకోవచ్చు. నేనైతే వైట్, రెడ్ ఇంకా గ్రీన్ అయితే తెచ్చారనమాట. కొంతవరకు అయితే నేను పెట్టిన తర్వాత అయితే ఆశిన్య పెడతానన్నదన్నమాట. తను కూడా తానే నీట్ గా పెట్టింది నాకన్నా అని నాకు అనిపించింది. ఇలా అయితే 7 ఫ్లవర్స్ వచ్చాయన్నమాట. అటు 3 ఇటు 3 మధ్యలో ఒకటి అన్నట్టు. వీటి మధ్యలోనైతే గ్రీన్ కలర్ తోని లీవ్స్ లాగా వేసాం అనమాట. చూడండి ఈ విధంగా అయితే ఇలాగ గీసుకొని దానికైతే చిన్న చిన్న
ఆకుల్లాగా పెట్టామన్నమాట. చాలా సింపుల్‌గా, ఈజీగా అయిపోయింది. మన వల్ల ఏదైనా సాధ్యం అవుతదని అనుకుంటే ఏదైనా సాధ్యం అవుతది. నాకైతే ఇంట్లో పని నేనే చేసుకోవడం ఇష్టం అనమాట ఎక్కువ. ఈ పాజిబిలిటీ అయినంత వరకు నేనైతే నా ఇంట్లో పని నేను చేసుకోవడమే నాకిష్టం అనమాట. అది ఏ పనైనా ఫస్ట్ అయితే ట్రై చేస్తాను. ఎలా అయితే లీవ్స్ పెట్టిన తర్వాతయితే మొత్తం కంప్లీట్ అయిన తర్వాతయితే చూపిస్తాను. అసల చాలా నిండుగా ఎంత సింపుల్‌గా వచ్చిందో. దూరం నుంచి లుక్ అయితే చాలా బావుంటది. ఈ జాన్వరి ఫస్ట్‌కైనా ముగ్గులు వేస్తాం కదా! మనం వేసేటప్పుడు నచ్చదు గానీ, దూరం నుండి లుక్ అయితే చాలా బావుంటది. చూడండి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మా ద్వారానికైతే ఎంత నిండుతనం వచ్చిందో. నాకైతే చాలా బాగా నచ్చింది. మీలో ఎవరికైనా నచ్చుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ డిజైన్ అంతా నేను ఎందులోని చూడలేదు, ఏది చేయలేదు. నా సొంతంగా చేసుకున్నాననమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్.